రేవంత్ రెడ్డి లీక్ వీరుడా గ్రీక్ వీరుడా అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్లో. గ్రీక్ వీరుడా ఏ వీరుడు ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారి దెబ్బకే కుదేలైపోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు మీ నాయన. మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తాం, ఇంకొక 5-6 లక్షలు దోసుకుందామనే పిచ్చి ఆలోచన. తెలంగాణ ప్రజలు గుర్తించి తెలంగాణను కాపాడుకురు. ఇకపోతే ఇంకేమో చెప్తావు నువ్వు ముచ్చట. నీ గురించి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్లా మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి గారు నా మీద నేను సిగరెటే తాగా, నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మత్తు పదార్థాల జోలికి పోవద్దని చెప్తున్నావు. ఇదే పతివతతనం అప్పుడు వైట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఉంటే అయిపోవు కదా. బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, అన్ని ఇస్తా అంటే రాకపోతుంది. అది రాకపోవడం వల్లనే ఈ రోజు వరకు నీ మీద ప్రతిసారి డౌట్ వచ్చే కదా. ఆ రోజే కనుక నువ్వు ఏదైతే తొడలు కొట్టి ప్రెస్ మీట్లలో మాట్లాడి నేను బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, ఇంకా నీకు ఏం కావాలరా నాయన అని చెప్పి ఛాలెంజ్ చేసినవి. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వచ్చిరు. మరి నువ్వు ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చి నేను అలవాటు లేవు, నాకు ఈ దుర్వాలట్లు ఉన్నాయని ఓడంటుండు నీ స్నేహితులు. నువ్వు అంటావు ఆ దుబాయ్లో చనిపోయిన వ్యక్తికి నాకేం సంబంధం. మనం చిన్నపిల్లలనే మంచి స్నేహితులతో తిరగమని చెప్తాం ఇంటికాడ. నీతోటి తిరిగేటోడికి ఎవడన్నా నన్ను ఇరికిండు అనుకోండి, అందరికీ డౌట్ వస్తుంది మనకు కూడా గదే ఉందేమోనని. హైలైట్ పబ్ ఎవడు పెట్టించిండు ఆ కేదార్ తోటి? దుబాయ్లో పెట్టుబడులు పెట్టియమని చెప్పి దుబాయ్కి పంపించింది ఎవరు? ఇక్కడ దోసుకున్న ఆస్తులను దాచిపెట్టమని చెప్పింది ఎవరు? ఉట్టిగానే మాట్లాడాలి. నా ఎమ్మటి ఇవాళ ఇప్పుడు 4-5 స్పోక్స్ పర్సన్స్ నాతో దగ్గరగా తిరుగుతారు. ఎవరైనా నాతో రోజు తిరిగే వ్యక్తికి ఏమైనా జరిగినప్పుడు డెఫినెట్గా అడిగేటోళ్ళు అడుగుతారు, ఏమైందా పాపం నీకు దగ్గర ఉండే కదా, అప్పుడు అంతో పబ్బు పెట్టించినావు, బ్రహ్మాండంగా వ్యాపారాలు పెట్టించినావు, కొన్ని డబ్బులు ఇస్తే దాచిపెట్టమని కూడా తిప్పేటోనివని ఎటు పోయిడని అడుగుతారు కదా. మరి అడిగినప్పుడు ఆయన దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన రకరకాల డ్రగ్స్ తీసుకొని ఓవర్డోస్ అయి చచ్చిపోయినట్టుగా నిర్ధారణ జరిగినప్పుడు మరి కేసీఆర్ గారి స్నేహితులు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో చనిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, మన సర్కిల్ అంతా ఇంతేనా, మనం కూడా దాంట్లో ఒక భాగస్వామేనా అని అడగడంలో తప్పే ఉంది. మరి దాన్ని ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు బొచ్చు అని 5-6 సార్లు చెప్పిండు. ఆ బొచ్చిన తర్వాతనే అనిపించింది మధ్యాహ్నం మళ్ళీ 3 ఫుట్ మీకు మిలాకే అని. అరే బైపాస్ సూర్యాపేట బైపాస్ మీదకి వెళ్ళి ఖమ్మం పోవాలనుకుంటా. ఈ మధ్య కొత్తగా హైవే పడదు, ఆ మూల మీద డాబాలు బాగుంటాయి. మరి ఆడేనన్నా కలిసి అయింది, వీళ్ళు కలిసి 2 వేసుకొని బయలుదేరిన ఆయన ఖమ్మంకి. ఎందుకంటే లైనింగ్ సరిగ్గా లేదు. నార్మల్గా చాలా బాగా మాట్లాడతారు కేటీఆర్ గారు, ఇలా లైన్ తప్పి మాట్లాడుతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.